మహిమ కలుగును గాక. ఈ ఉపవాస కూడికి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గతించిన కాలంలో మనము ఉపవాసాన్ని గురించిన అనేక విషయాలని మనం నేర్చుకున్నాం. ఉపవాసము అంటే మరి ఆహారము తినకుండా ఉండడం కాదు. ఉపవాసం అంటే మన మనస్సును మన స్వాధీనంలో పెట్టుకోవాలి. ఉపవాసము ద్వారా ఆహారం తినకుండా ఉండినా కానీ మన మనస్సును మన హృదయాన్ని మన ఆలోచనలను అదుపులో పెట్టుకోకపోతే అది సంపూర్ణమైన ఉపవాసము అవ్వదు, ఖచ్చితంగా అవ్వదు. అందుకని రోమియోలు రాసిన పత్రిక 12:2 చదువుకున్నాం. మనస్సు మారాలి. ఏమవ్వాలంటే మనస్సు మారి రూపాంతరం చెందాలి. మనస్సు మారాలంటే ఏది దేవునికి ఉత్తమమైందో, ఏది దేవునికి అనుకూలమైందో, ఏది దేవుని చిత్తమో మనము పరీక్షించుకోవలసిన అవసరం ఎంతైనా మనకి ఉంది. మనసు మారాలి. మనస్సు మారకుండా మన శరీరాన్ని కావలసిన ఆహారాన్ని కట్టడి చేసుకున్నంత మాత్రాన అది ఉపవాసం అవ్వదు. నేను భోజనం చేయట్లేదు, ఏ విధమైన ఆహారం తీసుకుంటలేదు, పచ్చి మంచినీళ్ళు కూడా నేను తీసుకుంటలేదని మనం అనుకోవచ్చు. కానీ మన మనస్సు మారకపోతే అది ఉపవాసమే కాదు. మన ఆలోచనలు మారకపోతే అది ఉపవాసమే కాదని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం అయితే మనకి సెలవిస్తుంది. శరీరం తినకపోయినా మనస్సు పాపాన్ని తింటే కనుక ఆ ఉపవాసము సంపూర్ణమైన ఉపవాసం కాదని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియపరుస్తూ ఉంది. అనేకమైన వచనాలు, అనేకమైన లేఖనాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. కానీ మనస్సును మనము కాపాడుకోవాలి. మన ఆలోచనలు మనల్ని కాపాడుకున్నప్పుడు మాత్రమే మనం చక్కని ఉపవాసం చేయగలం. అండి ఉపవాసం ఎందుకు చేయలేకపోతున్నామంటే మొదటిగా మన మనస్సు పొల్యూట్ అయిపోయింది. మన మనస్సు కలుషితం అయిపోయింది, పొల్యూట్ అయిపోయింది. అందుకనే మనస్సులో చెడు ఆలోచనలు చేరితే ఉపవాసము అది సంపూర్ణం కాదు. చూడండి, మన మనసు కానీ మన హృదయంలో కానీ ఇలాంటి ఆలోచనలు పెట్టుకుని మనము శారీరక సంబంధించిన ఆహారాన్ని తినకుండా ఉంటే కనుక అది సంపూర్ణమైన ఉపవాసం కాదని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మత్తయి సువార్త 15:19 ఈ విధంగా వ్రాయబడింది. మత్తయి సువార్త 15:19 ఎంత చక్కగా వ్రాయబడింది చూడండి. మనసులో చెడు ఆలోచనలు చేరితే దురాలోచనలను, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చు. ఏదైతే ఈ లక్షణాలన్నీ హృదయంలో నుంచి వస్తున్నాయో ఇవన్నీ మన మనస్సును లేదా మన హృదయాన్ని పొల్యూట్ చేస్తున్నాయి. అపవిత్రతకి మనల్ని గురి చేస్తా ఉన్నాయి. ఇలాంటివి ఈ లక్షణాలన్నీ మన మనసులో పెట్టుకుని అశుద్ధమైన ఆలోచనలు, ద్వేషము, అసూయ, కామం ఇలాంటి ఆలోచనలన్నీ పెట్టుకుని మనము ఆహారము తినివేయటం మానేసినంత మాత్రాన అది దేవునికి ఇష్టమైన ఉపవాసం అయితే కాదు. మార్కు సువార్త 7:21 కూడా ఇవే సంగతులు చాలా వివరంగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మార్కు సువార్త 7:21 లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదోషణయు, అహంభావమును,
అవివేకమును వచ్చును. చూసారండి అంటే ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యులను అపవిత్రపరుస్తున్నాయి. అది ఇప్పుడు ఉపవాసము శరీరానికి కాదు, కానీ ఉపవాసము దేనికంటే ఏమండి మన హృదయానికి, మన మనసుకి. దీన్ని ఇన్నర్ ఫాస్టింగ్ అంటారు. ఏమంటారు? అంతరంగిక ఉపవాసం. అంతరంగిక ఉపవాసం ఇన్నర్ ఫాస్టింగ్ అంటారు. అంటే అంతరంగిక శరీరానికి ఆహారం తీసుకోవడం మానేస్తే శరీరం శుభ్రమవుతుందట. శరీర పనితీరు కూడా చాలా మెరుగుపడుతుంది. చాలా మితంగా ఆహారం తీసుకున్న వారికి వ్యాధులు త్వరగా రావు. ఎందుకంటే ఎప్పటికప్పుడు శరీరం తనకు తానుగా శుభ్రపరచుకుంటుంది. అదేవిధంగా ఇన్నర్ ఫాస్టింగ్, అంతరంగిక ఉపవాసం వల్ల హృదయము మనస్సు కూడా ఏమవుతుందంటే శుభ్రమవుతాయి. అప్పుడు మనం రూపాంతరం చెందిన పరిస్థితుల్లోనికి వస్తాం. ఆ ఉపవాసాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. దావీదు దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా కనబడుతున్నాడు. దావీదు ఏమండి, నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశాలన్నీ సఫలము చేయువాడని దేవుడే దావీదుని గురించి సాక్ష్యం ఇచ్చిన సందర్భం మనకి అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో కనబడుతుంది. కానీ అదే దావీదు ఒకానొక సమయంలో తన హృదయాన్ని, తన మనస్సును కూడా స్వాధీనంలో పెట్టుకోక పాపపు ఆలోచన మనస్సులో మొదలయ్యి అది క్రియారూపం దాల్చి మరి తన యొక్క సాక్ష్యాన్ని పోగొట్టుకోవడానికి అవకాశాన్ని ఇచ్చేసాడు. దాన్ని తన మనస్సును నియంత్రించుకోలేకపోయాడు. నాకు ఇష్టానుసారమైన మనుషులని దేవుడే దావీదు గురించి గొప్ప సాక్ష్యం చెప్తే మనస్సుని కంట్రోల్ చేయలేకపోయాడు. అది మన మనసును మనం కంట్రోల్లో చేయడం, మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవడమే అంతరంగిక ఉపవాసం. చూడండి, మీకు ఒక సంగతి చెప్తాను. గ్లాసుడు మంచి నీళ్లు, శుభ్రమైన చక్కని మంచినీళ్ళలో ఒక్క పొట్టు మురికి నీళ్ళు పోసామనుకోండి, ఏమైపోద్ది? గ్లాసు నీళ్లు కూడా అపవిత్రం అయిపోతాయి. అలాగే మన జీవితంలో మనం ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని కూడికలకు హాజరైనా, ఎంత ఉపవాస ప్రార్థన, ఆహారం మానేసి ఉపవాసం చేసినా కానీ మన మనస్సును మనం స్వాధీనపరచుకోకపోతే, మన మనస్సును మనం నియంత్రించుకోకపోతే, మన హృదయంలో నుంచి చెడు ఆలోచనల్ని తొలగించకపోతే అది సంపూర్ణమైన ఉపవాసం అయితే కాదు. మన ఆలోచనలు మనం స్వాధీనంలో పెట్టుకోవాలి. నేను ఉపవాసము చేస్తా ఉన్నాను, అది దేవునికి ఇష్టమైన ఉపవాసమేనా? నా ఉపవాసము పరిశుద్ధమైనదైనా, నా మనసులో ప్రవేశిస్తున్న వాటిని నేను నా ఉపవాసం ద్వారా నియంత్రించగలుగుతున్నానా అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఏ విధంగా దేవుని దగ్గర ఉపవాసం చేసి మనము స్థిరంగా బలంగా ఉండవచ్చు. ఒకవేళ చెడు ఆలోచనలే వస్తున్నాయి అనుకోండి, అప్పుడు వాటిని మనం మనం అధిగమించగలమంటే దేవుని గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుట ద్వారా, ధ్యానించుట ద్వారా, ప్రార్థన చేయుట ద్వారా మనము ఇలాంటి ఆలోచనలన్నీ కూడా జయించవచ్చు. అందుకనే అంతరంగిక ఉపవాసమే సంపూర్ణమైన ఉపవాసం అని దేవుని గ్రంథం మనకి సెలవిస్తుంది. కానీ మనస్సు మారి రూపాంతరం చెందితేనే సంపూర్ణమైన ఉపవాసం చేసి దేవునికి ఇష్టమైన మనుషులుగా మనము ఉండగలము. మొదటి ఏమున్నారు? అంతరంగ ఉపవాసం ద్వారా మొదటగా పోయే చెడు లక్షణం అంటే పొల్యూషన్ పోతుంది. హృదయంలోను మనసులో ఉండే పొల్యూషన్ అంటే కలుషితమైన, అపవిత్రమైన మనస్సు, అపవిత్రమైన హృదయం, అలాంటి లక్షణాలన్నీ కూడా. రెండవది ఏంటంటే అంతరంగిక ఉపవాసం వల్ల రెండవ ఏ లక్షణం ఏం పోద్ది అంటే ప్రైడ్ పోద్ది. ప్రైడ్ అంటే గర్వము, అహంకారం. నేను ఉపవాసం చేస్తున్నానని ఆహారం తినడం మానేసి
మనలో గర్వం అహం చనిపోకపోతే, ఆ గర్వాన్ని అహాన్ని మనం వదలకపోతే గనక అది ఉపవాసం కాదు. కేవలం ఆహారం మానేసినంత మాత్రాన ఉపవాసం అవుతుంది. అది శరీరానికి మేలు జరుగుతుందేమో కానీ మన ఆత్మీయంగా మనకు మేలు జరగదు. మన మనస్సును నియంత్రించుకోవాలి. మన హృదయంలో వచ్చే ఈ దురాత్మ సంబంధించిన వాటిని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. చదువుదాం. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చూసారండి, దేవుడట ఎవరిని ఎదిరిస్తారట? అహంకారంగా ఉన్న వారిని ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. అందుకనే మనం కూడా మనకు మనం గొప్పవారిగా భావించుకోకూడదు, మనకు మనము అతిశయించుకోకూడదు, మనకు మనము గర్విష్ఠులమైపోయి మరి ఆత్మీయ స్థితిలో దిగజారిపోయిన స్థితిలోనికి మనం వెళ్ళిపోకూడదు. అండ్ ఇతరులను తక్కువగా చూడకూడదు, ఇతరులను చులకనగా చూడకూడదు. ఇతరులను మనము ఏమండి గర్వ దృష్టితో చులకన భావంతో చూస్తే అది మనకి సంపూర్ణమైన అంతరంగిక ఉపవాసం అవ్వదు. మనలో ఉన్న అహంకారం, మనలో ఉన్న గర్వం తొలగించుకోవాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పరిసేయుడు ఉన్నాడు, సుక్కరి ఉన్నాడు. లోకసువార్త 18. పరిసేయుడు తనకు తానుగా ఎంత అహంకారంతో, తనకు తానుగా ఎంత అతిశయోక్తితో తనకు తాను దేవుని సన్నిధిలో తనకు తాను ఎలాంటి వాడు చెప్పుకుంటూ ఇతరులను నిందిస్తూ వేలు పెట్టి చూపిస్తూ ఉన్నాడు. ఈ సుంకరువలే నేను ఉండనందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాడు. చూడండి, అది సుంకరైతే ప్రభువా అని తగ్గింపు మనసుతో రొమ్ము కొట్టుకొనుచు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇందులో మరి ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారు? పరిసేయుడా సుంకర? అంటే సుంకరే ఎంత తగ్గించుకున్నాడో. అందుకని మనము అంతరంగిక ఉపవాసం చేస్తున్నామంటే మన మనస్సు మారాలి. అంటే పొల్యూషన్ ఉండకూడదు. రెండవదిగా ప్రైడ్ ఉండకూడదు. చూడండి, ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక బెలూన్ నిండా గాలి కొట్టేసి అది పైకి వదిలేసి అనుకోండి, ఏమైపోద్ది? అలా పైకి వెళ్ళిపోద్ది. ఎక్కడ దిగినది ఏమైపోద్ది? పేలిపోద్ది. అలాగే గర్వంతో ఉన్నవాళ్ళు, అహంభావంతో ఉన్నవాళ్ళు పైకి వెళ్ళిపోతారు, బాగా పైకి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. ఏమండి, ఎక్కడో దిగిన వాళ్ళు పేలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఉపవాసాన్ని చేయాలి. ఇక మూడవ లక్షణం ఏంటంటే పాయిజనస్ వర్డ్స్ అంటారు. పాయిజనస్ అంటే విషపూరితమైన మాటలు. చాలామంది ఉపవాస ప్రార్థన చేస్తుంటారు, ఉపవాసాలు చేస్తారు, కానీ తమ మాటలను వాళ్ళు ఏం చేయాలండి? సరి చేసుకోరు. మాటలు దయగల మాటలు మాట్లాడాలి, జాలిగల మాటలు, ప్రేమతో కూడిన మాటలు మాట్లాడాలి. కానీ మన మాటల్లో ఏముంటుందంట? పాయిజనస్ ఉంటుంది, విషం ఉంటుంది. కఠినమైన మాటలు, నింద వేసే మాటలు, నెపాలేసే మాటలు, ఇవన్నీ ఉంటే కనుక అది ఉపవాసం అవ్వదు అనమాట అండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మిరియాము తీసుకుంటే సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మిరియాము తన సహోదరుడైన మోషేను ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు మోషే ఏమీ అనలేదు. కానీ దేవుడు ఆ మాటలన్నీ విని నా సేవకుడైన మోషే భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు. అలాంటి సాత్వికుడు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా కఠినమైన మాటలు మాట్లాడతావా? మోషేతో నేను ఎలా మాట్లాడతాను తెలుసా? ముఖాముఖిగా మాట్లాడతాను. దర్శనమందు కాదు, కానీ మరి గూఢమైన అర్థాలు కాదు, కానీ నేను ముఖాముఖిగానే మోషేతో నేను మాట్లాడతాను. కాబట్టి మీరు నాకు భయపడరా
అని దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మిరియాముకి తన సహోదరుని కఠినంగా మాట్లాడడం ద్వారా ఏమొచ్చింది? ఆమెకి తెల్లని కుష్ఠరోగం అయితే. అందుకని మన మాటలు ఎలాగున్నాయో మనం ఒకసారి ఈ ఉపవాస ప్రార్థనలో మన మాటలు మనం జాగ్రత్తగా చూసుకుంటే, మన మాటలు కొలస్సీలు రాసిన పత్రికలో చెప్పినట్టుగా మన మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లు కృపాసహితముగా రుచిగా ఉండాలి. రుచిగా ఉండాలి. ఆ మాట చదువుదాం. కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాటలు ఎంత చక్కగా ఉంటాయో. మనలో కఠినమైన మాటలు పోవాలి, ఎదుటి వ్యక్తిని నిందించే మాటలు పోవాలి, అపవాదులు వేసే మాటలు పోవాలి. ఇలాంటి మాటలన్నీ ఉంటే కనుక మనం ఉపవాసం చేసిన ఉపయోగం ఏమి కూడా లేదు. మన మాటలు చక్కగా రుచిగా ఉండాలి, మృదువుగా ఉండాలి. కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి, 6వ వచనంలో ఉందా? కొలస్సీలు రాసిన పత్రిక, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలను అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. చూసారు ఎలా ఉండాలంటే కృపాసహితమైన మాటలు, కృతజ్ఞతావచనాలు, మంచి మాటలు, ప్రేమతో కూడిన మాటలు, ఇవన్నీ ఉంటే కనుక అంతరంగిక ఉపవాసము దేవునికి ఇష్టమైన ఉపవాసము, అది మనకి ఉపయోగపడే ఉపవాసము అవుతుంది. ఉపవాసంలో నా మాటలు ఎదుటి వ్యక్తికి ఆశీర్వాదకరంగా ఉన్నాయా, లేక శాపం తెచ్చుకునే విధంగా ఉన్నాయా? ఒక రకంగా చెప్పాలంటే మౌనం కూడా ఒక ఉపవాసమే. మౌనం కూడా ఉపవాసమే. మనం మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో, ప్రతి మాటకి ఏంటంటే మనము లెక్క అప్పచెప్పవాలని మత్తయి సువార్త 12వ అధ్యాయం. కాబట్టి 3 విషయాలు మనం నేర్చుకున్నాం ఈ రోజుని. అంతరంగిక ఉపవాసమే అసలైన ఉపవాసం. శరీరానికి సంబంధించి మనం ఆహారం మానేయడం ద్వారా శరీరం శుభ్రమవుతుంది, కానీ అంతరంగమైన ఉపవాసం చేయాలంటే మనకి మనస్సులో ఉన్న పొల్యూషన్ పోవాలి. పొల్యూషన్ పోవాలి. రెండవదిగా ప్రైడ్ పోవాలి. మూడవదిగా పాయిజనస్ వర్డ్స్ పోవాలి. ఈ 3 పోతే మన అంతరంగ ఉపవాసము దేవునికి ఇష్టమైన ఉపవాసము అవుతుంది. మన మనస్సు మారి రూపాంతరం చెందిన అనుభవంలోకైతే మనం వస్తాం. ఇలాంటి ఉపవాసమే మనకు ఎంతో మేలు చేస్తూ ఉంది. ఇలాంటి ఉపవాసమే మనకి కావాలి. ఆత్మశుద్ధి కావాలి, అంతరంగ శుద్ధి కావాలి, మనస్సు శుద్ధి కావాలి. ఇన్నర్ ఫాస్టింగ్ చాలా ప్రాముఖ్యమైంది. ఏంటి ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.